నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసినటువంటి నియోజకవర్గాలకు సంబంధించి అంటే అభ్యర్థుల విషయాల్లో మనం చూసుకున్నట్లయితే దాని మీద చాలా రూమర్లు వస్తూ ఉన్నాయి. సో వాటిలో వాస్తవం ఎంతవరకు ఉంది? అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పోటాపోటీగా చేయడం జరిగింది. అసలు ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేపీ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతారు. నమస్తే అండి. నమస్తే నమస్తే అమ్మ. Yeah. అంటే ఇంతకు ముందు జరిగినటువంటి కదిలిరా రా కదిలిరా అనేటువంటి కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారు కొన్ని 2 నియోజకవర్గాలకు సంబంధించి ఆయన అభ్యర్థుల్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో దానికి పోటీగానే పవన్ కళ్యాణ్ గారు కూడా జనవరి 26 ఒక కార్యక్రమాన్ని పెట్టి అక్కడ కూడా ఆయన 2 నియోజకవర్గాలని అభ్యర్థుల్ని అనౌన్స్ చేశారు. సో అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ పొత్తుకు సంబంధించిన ధర్మం ఏదైతే ఉందో అది పాటించట్లేదు అనేటువంటి కొన్ని కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. సో అసలు ఈ అంశాన్ని అంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారిని సరిగ్గా పట్టించుకోవట్లేదు, పొత్తు ధర్మాన్ని పాటించట్లేదు అనేటువంటి దానికి సంబంధించి ఏ విధంగా చూడాలి అంటారు ఈ అంశాన్ని? రెండు విషయాలు దీంట్లో క్లారిటీగా అర్థం చేసుకోవాలమ్మా. ఒకటి, వారిద్దరి మధ్యన ప్రాథమిక చర్చల్లో ఏదైనా కాన్స్టిట్యూన్సీ లిస్టులు ఒకళ్ళొకళ్ళు అందిపుచ్చుకోవటంలో ఈ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేశారో ఆ 2 పేర్లు జనసేన పార్టీ ఇచ్చిన లిస్టులో లేకపోతే ఆయన అనౌన్స్ చేయటంలో తప్పు లేదు చంద్రబాబు నాయుడు గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వారిచ్చిన లిస్టులో ఈ 2 పేర్లు ఉండి వాటి మీద టీడీపీ వాళ్ళకి అభ్యంతరం లేనప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ రాజోలు ఇంతకుముందు జనసేన పార్టీ గెలిచిన సీటే కాబట్టి, సిట్టింగ్ సీటే కాబట్టి, రాజానగరం కూడా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఆ 2 సీట్లు ఇవ్వడానికి ఇష్టపడి ప్రాథమిక చర్చలో వాళ్ళ మధ్యన అంగీకారం ఉంటే అలా డిక్లేర్ చేసుకోవటంలో తప్పు లేదు. అది ఒక విధానం. 2, పొత్తు విధానాలు ఖరారు కాకుండా ఫైనల్ గా ఎవరైనా సీట్లు పోటీ చేస్తారో తెలియకుండా ఈ రకంగా ఎవరికాళ్ళు అనౌన్స్ చేసుకోవటం మంచి పద్ధతి కాదు. అది చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఇద్దరిది పొరపాటి. అంటే వారు ఎంత రాజకీయంగా ఎంత అనుభవం ఉన్నా ఎంత చేసినా కొన్ని సందర్భాల్లో అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి ఆ ఆవేశంలో మాట దాటచ్చు. కానీ దానివల్ల వచ్చే పరిణామాలు కూడా దృష్టిలో పెట్టుకుంటే ఇవాళ ఈ రకమైన చర్చ ఈ రాష్ట్రంలో వచ్చి ఉండేది కాదు. నేను ఎందుకు కాదంటున్నానంటే ఈ 2 పార్టీల మధ్యన ఎలయన్స్ ఉందని చెప్పుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరైనా సీట్లు పోటీ చేస్తారు, ఎవరికైనా సీట్లు రకరకాలుగా మధ్యలో వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. 60 సీట్లు కావాలని డిమాండ్ చేయండి, 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి కావాలని డిమాండ్ చేయండి అని అంతే అనేక మంది అనేక రకంగా ఎక్కువ ఊహించుకునే లేకపోతే వాస్తవాలు గ్రహించి మాట్లాడతారో నేనైతే కామెంట్ చేయను. కానీ వాటిని అలా మాట్లాడతాం అయితే మాత్రం పొరపాటు. అంటే కేపీ రావు ఎందుకంటే గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత సీనియర్ నాయకులు మనందరికీ తెలిసిందే. 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించారు. 40 సంవత్సరాలకు పైగా ఆయన రాజకీయ జీవితంలో ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు అని భావించవచ్చు అంటారు. పొత్తులో ఉంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి 3 సందర్భాల్లో రాజకీయ నిర్ణయాలు తప్పుగా చేశారు. ఒకటి, 2004 అడ్వాన్స్ ఎన్నికలకు వెళ్ళారు. అలిపిరి సంఘటన జరిగినాక ఐఎమ్ సారీ, మీరు అబద్ధం చేసుకోవద్దు. చనిపోతే సింపతి వస్తుంది కదా, బతికినాడి మీద సింపతి రాదు. ఆ రోజు అలిపిరి ఘటనలో చంద్రబాబు నాయుడు గారి ఘటనను చూసి సింపతి వస్తుందని చెప్పేసి కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారో వారు ఆయన మీద ఒత్తిడి తెచ్చి సింపతి వస్తుందని చెప్పేసి ముందు ఎన్నికలకు వెళ్ళారు 1 year అడ్వాన్స్ గా. వీళ్ళతో పాటు కేంద్ర ప్రభుత్వం వాజ్పేయి గారి గవర్నమెంట్ కూడా ముందుకు తీసుకెళ్లారు. అది చాలా తప్పిదం. ఎప్పుడైనా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ 1 సంవత్సరం తర్వాత జరిగితే అప్పుడున్న పరిస్థితులు బట్టి తెలుగుదేశం పార్టీ గెలిచేదేమో. అలా అడ్వాన్స్ వెళ్ళటం, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఈ స్టేట్ గవర్నమెంట్ 2 కూడా ఓడిపోయింది 2004లో. అది తప్పే కదమ్మా, మరి అది పొరపాటే కదా అడ్వాన్స్ ఎన్నికలకు వెళ్ళటం. నా అభిప్రాయం అది. మరి మేధావులు ఒప్పుకోరో కానీ నా వ్యక్తిగత. అలాగే 2009 ఎన్నికల్లో జయప్రకాష్ నారాయణ గారు పార్టీ పెట్టి 32 సీట్లలో తెలుగుదేశం పార్టీ కన్నా ఓడిపోయిన ఓట్ల కన్నా కూడా జేపీ గారి పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చింది. ఆ రోజున జయప్రకాష్ పార్టీతోనే ఎలయన్స్ పెట్టుకోవాలి, లేదంటే చిరంజీవి గారి పార్టీ ప్రజారాజ్యం పార్టీ వల్ల కూడా నష్టం
జరిగింది 2000 దాంట్లో. 2004లో అక్కడ జరిగింది జయప్రకాష్ నారాయణ గారితో. 2019లో ఈయన 2009లో ఈయన ఎలయన్స్ పెట్టుకున్నాడు టిఆర్ఎస్ తో. అదే 2004లో పెట్టుకుంటే టిఆర్ఎస్ తో టీడీపీ గెలిచేది. అప్పుడు పెట్టుకోవాలా. 2009లో పెట్టుకున్నారు. బాగా ఫీలింగ్స్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ బాగా డెవలప్ అయిపోయి వివాదాలు జరుగుతున్న సందర్భంలో పెట్టుకున్నారు. దానివల్ల ఆంధ్రాలో ఎక్కువ సీట్లు పోగొట్టుకున్నారు. అప్పుడు రెండుకి చట్టారు ఎవడే. ఆ రెండు తప్పుడు నిర్ణయాలే నా లెక్క. 3, 2019 ఎన్నికల్లో స్పెషల్ స్టేటస్ స్పెషల్ ప్యాకేజీని డిఫర్ అయ్యి బీజేపీ పార్టీతో కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి యాంటీ మోడీతో ఇండియా మొత్తం తిరిగారు. ఎవడు అడిగాడు స్పెషల్ స్ట్రాటజీ స్పెషల్ ప్యాకేజ్? ఎవరైనా అడిగారు ఇప్పుడు? ఈ 5 సంవత్సరాల్లో ఈ ఆంధ్ర ప్రజలు ఎవరైనా అడుగుతున్నారా? ఇవాళ ప్రజలకి స్పెషల్ ప్యాకేజ్ వస్తే ఏమవుద్ది, స్పెషల్ స్టేటస్ వస్తే ఏమవుద్ది అనేది అంత క్లారిటీ లేదు. దాని గురించి ఎవరికి అంత బాధ కనపడతలా. నాకేమి ఇస్తావు ఇప్పుడు, నాకేమి ఇస్తున్నారు ఇప్పుడు, నా ఇంటికి ఏమొస్తుంది, నేను తింటాకి ఏమి ఇస్తావు అనే ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే గతంలో రోడ్లు వేసామంటే ఏమడిగారు ప్రజలు? రోడ్లు వేస్తే కారులో వాళ్ళు తిరుగుతారు, నాకేంటి అనేటువంటి ఏదో సినిమాలో కోట శ్రీనివాస్ గారు కనుక నాకేంటని తప్పట్లు కొడతా అడుగుతూ ఉంటారు. అలాగే ప్రజలు కూడా నాకు డైరెక్ట్ గా ఏం బెనిఫిట్ జరుగుద్ది అనేటువంటి ఆశించేవాళ్ళే కానీ సొసైటీకి బెనిఫిట్ జరుగుద్ది, భవిష్యత్తులో మన పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి విజన్తో దురాలోచన చేసేటువంటి వ్యక్తులు మనస్తత్వాలు తగ్గిపోయినాయి. ఇమీడియట్ రిలీఫ్, తెల్లారపాటి కోటీశ్వరుడు అవ్వాలి, తెల్లారపాటి ఎమ్మెల్యే అవ్వాలి, తెల్లారపాటి మంత్రి అవ్వాలి, తెల్లారపాటి ఎంపీ అవ్వాలి, అటువంటి ఆలోచన విధానం ప్రజల్లో మారిపోయినాక ఈ రకమైన కమిట్మెంట్స్ తగ్గిపోయి ఆయన తీసుకున్న నిర్ణయాలు తప్పు అయినప్పుడు ఈ నిర్ణయం కూడా పొరపాటుని అనాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఒక రాజకీయ పార్టీకి తొత్తుగానో ఒక వ్యక్తికి తొత్తుగానో మాట్లాడేటట్లయితే నేను మీ డిబేట్ లో పాల్గొనక్కర్లా. ఏదైతే టీవీలు పార్టీలకు అనుకూలంగా కూడా మాట్లాడే టీవీలు లేదా అనుకూలంగా మాట్లాడిన నాయకులు డిబేట్ లో పాల్గొని ఒక పార్టీకి అనుకూలంగానో ఒక పార్టీకి అనుకూలంగానో వ్యతిరేకంగా మాట్లాడచ్చు. ఆ రకమైన మనస్తత్వం కాదు అది. తప్పు చంద్రబాబు నాయుడు గారు చేసినా, నేను చేసినా, మీరు చేసినా నిష్పక్షపాతంగా నిబద్ధత నిజాయితీతో చెబితే ప్రజలు అది అర్థం చేసుకుని అవును కదా అనేటువంటి ఆలోచన చేసుకుని మళ్ళీ అలాంటి పొరపాటు జరగకుండా ప్రభావితం కాకుండా చేసుకుంటారు. అంటే కేసీఆర్ గారు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అభ్యర్థుల్ని అనౌన్స్ చేసిన తర్వాత బ్లూ మీడియా మాత్రం కంప్లీట్ గా జనసేన టీడీపీకి సంబంధించిన పొత్తు ఏదైతే ఉందో పొత్తు నుంచి బయటకు వచ్చేసారు, వీళ్ళు పొత్తులో లేరు అనే దానికి సంబంధించి సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ పర్టికులర్ శాటిలైట్ ఛానల్లో కూడా దీనికి సంబంధించి న్యూస్లు వస్తూ ఉన్నాయి. సో దీని ఇంపాక్ట్ ఆంధ్ర ప్రజల మీద ఉండొచ్చు అంటారా, ఉండదు అంటారా? ఒకటండి, నేను ఇందాకే చెప్పా, ఇద్దరు తొందరపడ్డారు. ఇద్దరు పేర్లు అండర్స్టాండింగ్స్ తో చేసుంటే అభ్యంతరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండానే బాబు గారు అనౌన్స్ చేశారు అని చెప్పారు. ఆయన బాబు గారు తప్పు చేశారు, పొరపాటు పడ్డారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆవేశంతో తొందరపడిపోయి ఆయన కూడా అనౌన్స్ చేయటం 3వ పార్టీ వాళ్ళకి, 4వ పార్టీ వాళ్ళకి, 5వ పార్టీ వాళ్ళకి విమర్శించడానికి అవకాశం ఇచ్చారు. వీళ్ళు అవకాశం ఇచ్చి వాళ్ళు విమర్శిస్తున్నారని చెప్పి అంతేట రాజకీయాల్లో ప్రతి సందర్భాన్ని తనకు అనుగుణంగా మార్చుకుని దాన్ని అల్లరి చేసి చిల్లర చేసి విలువలు తగ్గించి వాళ్ళ యొక్క మనుగడకి స్వలాభానికి వాడుకునేవాడే రాజకీయ నాయకుడు. తప్పకుండా వాడుకుంటారు. వాడుకునే వాళ్ళని ఎందుకు తప్పు పట్టాలి? మనం అవకాశం ఇచ్చిన వాళ్ళని తప్పు పట్టాలి కదా. ఇప్పుడు ఇద్దరు ఎందుకు చెప్పారు, అనౌన్స్ చేశారు పేర్లు. మరి అనౌన్స్ చేసిన ఇద్దరు మాట్లాడుకుని అనౌన్స్ చేసుకుంటే పోయేది కదా. లేదంటే ఇద్దరు కూర్చొని ఒక సీట్లు డిక్లేర్ చేసుకుంటే పోయేది కదా. అలా లేకుండా ఆయన ఏ ఉద్దేశంతో అనౌన్స్ చేశారో ఈయన ఏ ఉద్దేశంతో అనౌన్స్ చేసినా వాళ్ళ యొక్క వ్యక్తిగత నాయకత్వంలో అనౌన్స్ చేసుకుంటే అది బహునాయకత్వం, అండర్స్టాండింగ్స్, ఎలయన్స్ నాయకత్వానికి దెబ్బతినకుండా ఉండాలి అంటే ఇక ముందైనా కొంచెం ఆచితూచి మాట్లాడి ఇద్దరు సమన్వయంతో ముందుకెళ్తే గౌరవం. కానీ ఇలా అనౌన్స్ చేసుకుంటే పోతే ఇది ఎలవలు పొలవలయ్యి ఇది ఏ పరిస్థితికి దారి చేస్తుందో. ఎందుకంటే అటుపక్కన నిప్పులు ఆజ్యం పోసేవాళ్ళు ఉంటారు, ఇటుపక్కన నిప్పులు ఆజ్యం పోసేవాళ్ళు ఉంటారు, మధ్యలో సందట్లో సడేమి అని చెప్పేసి అందరికీ ఆజ్యం పోసేవాళ్ళు ఉంటారు. అటువంటి పరిస్థితి వీళ్ళిద్దరూ ఇవ్వకుండా ఉంటే బాగుండేది. రాజకీయాలు ఎవరైనా విమర్శిస్తారు. ఇప్పుడు మీరు ఒకసారి నోరు జారితే ఆ తప్పుని చిలవలు పొలవలు చేసి దాని పొత్తులో చూపించి లబ్ధి పొందడానికి చేసేదే రాజకీయం. అది నేనేమి అవతల పార్టీ వాళ్ళని, కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకో పార్టీ ఎవరైనా ఇలా మాట్లాడితే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరూ అలా అవకాశం ఇవ్వకుండా బాగుండేది అనేది నా అభిప్రాయం. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని కూడా నా అడ్వైస్.
తప్పకుండా అండి. సో అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి కొద్దిగా రాజకీయ అనుభవం తక్కువైనా బాబు గారికి చాలా ఎక్కువ ఉంది. 40 ఇయర్స్ పైనే ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించారు. దానికంటే ముందు మంత్రిగా కూడా ఆయన చాలా సార్లు వర్క్ చేయడం జరిగింది. సో ఇలాంటి వ్యక్తి ఇంకా వేరే వాళ్ళకి అంటే ఇప్పుడు బ్లూ మీడియా వాళ్ళకి కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి వీళ్ళు ఏలెత్తి చూపించేటువంటి అవకాశం ఈ ద్వారా అంటే ఒకరికొకరు చెప్పకుండా పొత్తులో ఉన్న వాళ్ళకి ఆ ఇలా నేను ఈ నియోజకవర్గాలకు సంబంధించి నేను అభ్యర్థులు ప్రకటిస్తున్నానని చెప్పకుండానే చేశారని అనుకోవచ్చు అంటారా? లేకపోతే వాళ్ళది కూడా గేమ్ ప్లాన్ ఒకరికొకరు ఎవరికి వాళ్ళే అభ్యర్థులు ప్రకటించడం అనేది ఒక గేమ్ ప్లాన్ లో భాగం అనుకోవచ్చు అంటారా టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించి? ఇందాక చెప్పా వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్స్ తో అనౌన్స్ చేసుకుని బయటికి చెప్పకుండా ఆ గేమ్ ఆడి కూడా అయ్యి ఉండొచ్చు మీరు చెప్పినట్టు. ఎందుకంటే అంత తేలిగ్గా ఇప్పుడు ఈయన నాయకత్వం, ఈయన పార్టీ క్యాడర్లో ఈయన ఉత్తేజం నింపుకుని నమ్మకాన్ని నింపుకోవటానికి ఈయన మాట్లాడచ్చు, ఆయన కార్యకర్తలకి ఆయన పార్టీ నాయకత్వంలో ఆయన ఇండివిజువాలిటీని కాపాడుకుంటానికి ఆయన చెప్పచ్చు. వీళ్ళిద్దరూ అండర్స్టాండింగ్స్ తో కూడా చేసిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన రాజకీయ మేధావి, ఆయన కలిసి నిన్న ఎంత జరిగినా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఉంటది పొత్తు లేకుండా ఎన్నికలు జరగవు, ఎన్నికలకు వెళ్ళము అని చెప్పారు. అలాంటప్పుడు ఇది బై ఓవర్ సైట్ యాక్సిడెంటల్ గా జరిగింది అనుకోవాలి, కానీ అండర్స్టాండింగ్స్ జరిగినా కూడా ఈ పరిస్థితి ఒక గేమ్ లో ప్లాన్ అనుకోవచ్చు. మరి మీరు చెప్పినట్టు కూడా ఆ అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే అవతల వాళ్ళని ఫూల్స్ చేయటానికి, ఇతర పార్టీ వాళ్ళని ఫూల్స్ చేయటానికి కూడా ఇది ఒక ఎత్తుకుపోయి చెస్ లో ఇది ఒక పావు ఎత్తుగడేమో ఉండొచ్చు. తప్పేమి లేదు, దాంట్లో ఏదైనా జరగచ్చు. ప్రస్తుతానికి అయితే టీడీపీ జనసేన వాళ్ళు పొత్తులోనే ఉన్నారని చెప్పి మన అందరికీ క్లారిటీ ఇచ్చారు. సో బ్లూ మీడియా మాత్రం లేరు అన్నట్టుగా వార్తల్ని స్ప్రెడ్ చేస్తూ ఉంది. సో అధికారికంగా అయితే వాళ్ళ పార్టీ నుంచి రాలేదు కాబట్టి వాళ్ళిద్దరు పొత్తులో ఉన్నట్టుగా అందరూ భావిస్తున్నారండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, కేపీ రావు. థ్యాంక్ యూ.